పురాణాల్లో, మహాభారతంలో బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఊరి మీద పడి అందరిని చంపి తినేస్తుంటే, అందరిని తినేస్తే ఎట్టారా నాయనా ఓ పని చెయ్యి, నువ్వు ఊరి చివర పడుకో, రోజు మేమందరం కలిసి మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి తలా ఇంత అన్నం వండి, ఓ బండెడు అన్నము, ఓ మనిషిని పంపిస్తాం, ఆ ఒక్క మనిషినే తిను అని చెప్పాడు. చెప్పి అడిగారు. ఒప్పందం చేసుకున్నాడు రాక్షసుడు. రోజు ఊరి చివర కూర్చొని చగ్గాడు తిని, మనిషిని కూడా తినేసేసి అలా పడేస్తా ఉంటాడు. చివరికి భీముడెళ్ళి ఆడిని చంపిన దాకా అదే నడుస్తది. అట్లాగా అది పురాణాల్లో విన్నాం. ఆ తర్వాత కాలంలో భారతదేశం మీద దండయాత్రలు చేసిన రాజులు కావచ్చు, ఈ దేశాల మీద దండయాత్రలు చేసిన ముస్లిం రాజులు, ఆ దేశంలో ఉన్న మహిళల్ని, రాణుల్ని ఎత్తుకుపోయేవాళ్ళు. అలాంటి హింస తట్టుకోలేకనే మా 'పద్మావత్' సినిమా అదే గదా! ఆ రోజున పద్మావతి ఆత్మహత్య చేసుకుంది లక్షలాది మందితో, ఇది వేలాది మందితో. అట్లాగే ఇప్పుడు అంటే ఈ కాలంలో ఇది చరిత్ర, అది పౌరాణికం. ఇప్పుడొచ్చేటప్పటికి ఒక అలాంటి రాక్షసులు ఈ సమాజంలో గూడా ఉంటారనడానికి సాక్ష్యం ఉగాండా ఆర్మీ చీఫ్, ఉగాండా అధ్యక్షుడు యవోరి ముసవేని కొడుకు, దేశ ఆర్మీ చీఫ్ ముహుజీ కైనెరుగబ వింత డిమాండ్లను తెర మీదకి తీసుకొచ్చారు. ఈసారి తుర్కియే లక్ష్యం చేసుకున్నారు. సోమాలియాలో దేశం పొందిన ప్రయోజనాలకి ప్రతిగా తనకు తుర్కియాలోని అత్యంత అందగత్తెన బహుమతిగా ఇవ్వాలట. అట్లాగే $100 కోట్ల కూడా సమర్పించుకోవాలట. సోమాలియాలో అల్ ఖైదా, ఐఎస్, అల్ షబాబ్ వంటి సాయుధ ఇస్లామిక్ గ్రూపులతో పోరాడే బాధ్యత మా సైనికులది. లాభాలేమో టర్కీ తీసుకుంటుంది. 30 రోజుల్లోగా నా కోరికలు తెరచబోతే టర్కీతో దోచి సంబంధాలు తెంచేసుకుంటాం. మా దేశంలోని టర్కీ ఎంబసీని మూసేస్తాం. మా గగనతలంలోకి టర్కీ విమానాలను రానివ్వబో. మాకు వెనుపోటు పడవాలని చూస్తే ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. యేసు పవిత్ర భూమిని కాపాడేందుకు ఆ దేశానికి 1,00,000 మంది ఉగాండా సైనికులు పంపుతామంటూ కైనెరుగబ చెప్పుకొచ్చారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని పెళ్లి చేసుకుంటా అంటూ 2022లో ఆయన ఇట్లాగే గొంతెమ్మ కోరినటువంటి సందర్భం.